ఇండియా సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్న ఒక బేరిష్ క్యాండిల్ తర్వాత నిన్న అనుకున్నాం మనం ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది. 23,150 ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో దాని కింద క్లోజ్ అయిందని. బట్ బుల్స్ ఈ రోజు టోటలీ దానికి భిన్నంగా లెవెల్ ని బ్రీచ్ చేస్తూ ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 130-120 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. సో ఈ రోజు ఓపెన్ గ్యాప్ అప్ తో అవటం చూసాం. 140-150 పాయింట్స్ 23,259 దగ్గర. అండ్ టోటలీ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ కూడా అవటం చూసాం. 23,104 లో ఎప్పుడైతే వచ్చిందో, సో టాప్ నుంచి 140 పాయింట్స్ పడి ఐ థింక్ క్లోజింగ్ లో ఆల్మోస్ట్ డే హై దగ్గరే మనకి మార్కెట్ క్లోజ్ అవటం చూసాం. సో ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ లోవర్ లెవెల్ లో. నిన్న ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకున్నాం, ఈ రోజు హ్యామర్ ఫార్మేషన్ మనకి. సో సమ్వేర్ ఒక బాటమ్ బేస్ ఫార్మ్ అయింది అని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు మార్కెట్ ఇస్తుంది. సో దీని కన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ 23,567 దాటితేనే ఈ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ వరకు వెయిట్ చేయాలా లేకపోతే బై డిప్ స్ట్రాటజీని నమ్మించాలనేది ఇట్స్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. బట్ డెఫినెట్లీ యాజ్ పర్ చార్ట్స్ సింగిల్ డేనే 23,150 కింద క్లోజ్ అయింది కాబట్టి ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అయింది కాబట్టి 23,070 దగ్గర ఐ థింక్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. సో ఒకవేళ మార్కెట్ ఈ రోజు 23,250 దగ్గర క్లోజ్ అయింది, ఇన్ కేస్ ఒక 150-200 పాయింట్స్ పడింది అంటే కనుక మేబీ అక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. సో 23,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ ఆ 23,567 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఆ లెవెల్ వరకు వీ షుడ్ ట్రై టు బై అని చార్ట్స్ సూచిస్తున్నాయి. సో ఈ రోజు కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అక్రాస్ ద బోర్డ్ మంచి బయింగ్ రావటం చూసాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగటం చూసాం. అండ్ ఈవెంట్ బేస్డ్ ఆర్ బ్రోకరేజ్ నోట్స్ తోటి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ప్రాబ్లీ ఆ స్టాక్స్ కూడా పెరగటం చూసాం. ముందుగా ఇండిగో 4% అప్ మోర్ రావటం చూసాం. ఒక బ్రోకరేజ్ నోట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం తోటి జియో ఫైనాన్స్ అహెడ్ ఆఫ్ జియో ఇష్యూ వస్తుందని ఆటో నేమ్స్ దే డిడ్ గుడ్ అపార్ట్ ఫ్రమ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్స్ టు బ్యాంకింగ్ లో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ప్రైవేట్ పబ్లిక్ అని లేకుండా ఐసిఐసిఐ యాక్సిస్ ఫైనాన్షియల్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా పెరగటం చూసాం. ఆటోస్ లో ఐషర్ మోటార్, టాటా మోటార్, మారుతి, M&M అన్ని కూడా దే డిడ్ గుడ్. మెటల్స్ కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. నిన్న ఒక గుడ్ ఫాల్ తర్వాత హిండాల్కో అండ్ టాటా స్టీల్ లాంటివి. ఎఫ్ఎంసీజీ డిడ్ గుడ్, హిందుస్థాన్ యూనిలివర్ గానీ, నెస్లే లాంటి స్టాక్స్ అండ్ ఐ థింక్ రిలయన్స్ ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ ఎమర్జ్ అయింది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్. ఎటర్నల్ సెకండ్ డే ఆఫ్ ఫాల్ ప్లాట్ఫామ్ కంపెనీ. కన్స్యూమర్ స్టేపుల్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. టైటాన్ లాంటి స్టాక్స్, ఈవెన్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐ థింక్ ఐటీ, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ టెక్ లాంటి నేమ్స్, టాటా కన్స్యూమర్స్, అగైన్ కన్స్యూమర్ స్టేపుల్స్ వాటిల్లో నెగటివిటీ అనేది రావటం కనపడింది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక సూపర్ డూపర్ ర్యాలీ ఈ రోజు. లాస్ట్ 2 వీడియోస్ లో మనం అనుకుంటున్నాం టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీతో కంపేటివ్ అని. ఈ రోజు ఇన్ఫాక్ట్ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ అనేది రావటం చూస్తున్నాం. సో ఆఫ్ కోర్స్ నిన్నటి లో నుంచి స్టార్ట్ అవ్వకపోయినా కూడా ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. నిన్నటి క్లోజింగ్ 54,000 దగ్గర క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ 54,260 దగ్గర ఓపెన్ అయింది, అబౌట్ 200 పాయింట్స్. అండ్ ఎగ్జాక్ట్లీ అదే లో అండ్ ఆల్మోస్ట్ 55,318 అంటే ఈ రోజు ఓపెన్ నుంచి 1000 పాయింట్స్ కూడా అప్మో వచ్చింది. నిన్నటి క్లోజ్ నుంచి 200 పాయింట్స్ అప్మో అండ్ క్లోజింగ్ కూడా సిమిలర్ క్లోజింగ్ మనకు కనపడింది. 100 పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడితే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా ఇంకా బుల్లిష్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది. రీజన్ ఏంటంటే హ్యూజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు. 5 days హై ఏదైతే ఉందో అది కంప్లీట్లీ బ్రీచ్ అవటం చూసాం. ఒక మైనర్ హర్డల్ ఇప్పుడు స్వింగ్ హై 55,560 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ 7 days హై. అండ్ దాని తర్వాత 56,111 200-డే మూవింగ్ యావరేజ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ థింక్ లాస్ట్ 2 weeks బ్యాక్ హై కూడా ఇట్ వాస్ 4 weeks హై 56,334. సో ఇన్ఫాక్ట్ అక్కడ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 1,000-200 పాయింట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ 54,419 20-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఐ థింక్ 600 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి ఏ మాత్రం కరెక్షన్ వచ్చినా కూడా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి 54,300 కింద అండ్ మేబీ ఆ 56,300 వరకు రన్ చేయొచ్చు. ఇన్ కేస్ 600 పాయింట్స్ కింద కొనగలితే కనుక రిస్క్ టు రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఈవెన్ ఎట్ దిస్ స్టేజ్ కూడా 500-600 పాయింట్స్ రిస్క్ అండ్ మేబీ 1,200 పాయింట్స్ రివార్డ్ కాబట్టి ఆప్షన్స్ రూట్ లో కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చేసాం. ఓన్లీ వన్ లూజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో. సో పిఎస్యూ బ్యాంక్స్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఈ రోజు. బ్యాంక్ ఆఫ్ బరోడా 5%, కెనరా బ్యాంక్ 4%, పిఎన్బి 3%. ఈవెన్ ప్రైవేట్ నేమ్స్ స్మాల్ క్యాప్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ యూనియన్ అండ్ ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్ లాంటివి 3% దాకా పెరగటం చూసాం. లార్జ్ క్యాప్ నేమ్స్ ఐ థింక్ ఎస్బీఐ 2%, EU బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1% and 2% వరకు కూడా పెరగటం చూసాం.
అండ్ F&O నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ న్యూస్ బేస్డ్ అండ్ BFSI సెగ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ ఇక్కడ డామినేట్ చేయటం మనకు కనపడింది. ఈవెన్ బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్, ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ అండ్ పేటిఎం లాంటివి, ఫార్మా కంపెనీ, ఆయిల్ మార్కెటింగ్, గోల్డ్ రిలేటెడ్ లెండింగ్, కేబుల్, రియాలిటీ, ఆటో. So PI Industries 7% up more, Motilal 5%, Bank of India, Bank of Baroda, RBL Bank about 4%, Godfrey Phillips about 4% పెరిగింది. I think broking outfits లో Angel One లాంటిది, ఈవెన్ ఇప్పుడు అనుకున్న ఆటో నేమ్స్ లో యూనిమిండా గానీ, అశోక్ లీలాండ్ అండ్ స్టాక్స్, బాష్ లాంటివి, ఈవెన్ ఆటో కాంపోనెంట్స్ లో కూడా ఐ థింక్ ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. మన్నాపురం లాంటి గోల్డ్ డ్రిల్లింగ్ కంపెనీస్, ఈవెన్ రైల్వే నేమ్స్ లైక్ RVNL, షిప్పింగ్ కంపెనీస్ ఆర్ మేబీ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి, ఇందాక అనుకున్న కేబుల్ కంపెనీస్ లో KEA లాంటివి, రియాలిటీ నేమ్స్ లో ఓబ్రాయ్, DLF, ఈవెన్ ఇన్ఫ్రాలో GMR పోర్ట్ అన్ని కూడా పాజిటివ్లీ క్లోజ్ అవుట్ అని చూసాం. ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ బుకింగ్ ఉండటంతో కొన్ని స్టాక్స్ లో సెల్లింగ్ కూడా గురవుట్ చేసాం. ఎస్పెషలీ ఐటీ నేమ్స్ లైక్ నౌకరీ గానీ, పర్సిస్టెంట్ సిస్టమ్, వాటిల్లో ఫార్మా నేమ్స్ కొన్ని సెల్ ఆఫ్ కి గురైన ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా, వాటిలో కొద్ది సెల్లింగ్ అనేది కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లో చూస్తే కనుక ఫార్మా మూవ్స్ ఎక్కువ కనపడ్డాయి ఈ రోజు. సో సువెన్ ఆల్మోస్ట్ 13% అప్ మూవ్, హైదరాబాద్ కేస్ కంపెనీ, అదేవిధంగా మొరపెన్ ల్యాబ్స్ అండ్ కొన్ని నేమ్స్ లైక్ గర్వారే హైటెక్, శిల్పా మెడికేర్ లాంటివి న్యూ హైస్ హిట్ అవుట్ చూసాం. పరాస్ డిఫెన్స్ లాంటి స్టాక్స్, కొన్ని స్టాక్స్ లైక్ క్యాప్లిన్ పాయింట్ ఐ థింక్ మల్టీ మంత్ హై బ్రీచ్ అవుట్ అని చూసాం. లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే వీట్ అండ్ డౌన్ ఉన్నాయో, MTR టెక్ లాంటివి, అగైన్ ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్ ఇవాళ కూడా కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. రేమాండ్స్ కానీ, మహా బ్యాంకింగ్ నేమ్స్ లో IDBI బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం మనకు కనపడింది. ఎస్పెషల్లీ దీపక్ ఫర్టిలైజర్స్ మనం చాలా కాలంగా ట్రాక్ చేసే నేమ్ ఈ రోజు ఒక న్యూ స్వింగ్ హై కూడా దాటి 1525 క్రాస్ అవుట్ అని చూసాం. ఈ స్టాక్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూలైలో 1770 ఆ లెవెల్ ఓపెన్ పైన ఫెయిల్ ఇస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. బస్, ఎలక్ట్రిక్ బస్ రిలేటెడ్ నేమ్స్ ఎలక్ట్రా, JBM ఆటో లాంటి స్టాక్స్ లో ఐ థింక్ న్యూ పోస్ట్ సెల్ ఆఫ్ తర్వాత ఆజాద్ ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు 4% ర్యాలీ మనకు కనపడింది. అలానే లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గురైందో ఐ థింక్ వీనస్ రెమెడీస్ 5% డౌన్, కైటెక్స్ అబౌట్ 10%, సాగర్ సిమెంట్స్ ఒక 3%. మేబీ ఇవన్నీ కూడా ఈవెంట్ బేస్డ్ అవ్వచ్చు. అదేవిధంగా ఎంఈ ఆర్గానిక్స్ కానీ, అవంతి ఫీడ్స్ కానీ, డ్రీమ్ ఫోక్స్, కిమ్స్, CCL ప్రొడక్ట్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఈ స్టాక్స్ లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే గురైపోవడం మనకు కనపడింది. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో యాక్షన్ ఇంకా కొనసాగుతుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఐ థింక్ ఈ రోజు మళ్ళీ అగైన్ వోల్టాలిటీ ఇండెక్స్ అయితే ఉందో ఒక 10% కరెక్ట్ అవటం చూసాం. సో ఫియర్ అనేది అగైన్ కొద్ది తగ్గటం మనకు కనపడింది. సో ప్రాబ్లీ రానున్న రోజుల్లో స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి మోర్ దాన్ ఇండిసీస్ అండ్ ఆల్. ఆఫ్ కోర్స్ ఇండిసీస్ ఈ రోజు ఎక్స్పైరీ ఉండడంతో అది ప్లే చేసిందా లేకపోతే ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా అనేది మనం రానున్న కపుల్ ఆఫ్ డేస్ లో వేచి చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.